విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్తో పాటు ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. అయితే సాయికృష్ణ లాకప్ డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ని సెట్ బృందం ప్రశ్నిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మహిళా కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నట్టుగా గుర్తించింది. నిన్న లొంగిపోయిన కానిస్టేబుల్ అశోక్ నానీలను 8 గంటల పాటు విచారించగా ఎటువంటి సమాధానం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. ఇవాళ అశోక్ నానీలను కోర్టులో హాజరుపరచున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సో చాలా అప్డేట్స్ చూస్తున్నాం మనం. ఆ లేడీ కానిస్టేబుల్ని విచారించడంలో ఏమన్నా విషయాలు వెలుగులోకి వచ్చాయా? అలాగే ఈ కానిస్టేబుల్ నోరు మెదపకపోవటం, నాగరాజు వ్యవహరించినట్టుగానే వీళ్ళు వ్యవహరించడం, ఎవరి క్లూస్ తోటి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఏం చెప్తారు? అలాగే ఆర్ఎంపీ విషయం ఏంటి? హరి, సాయికృష్ణ కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిన కానిస్టేబుల్ అశోక్ నాని కూడా నిన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అయితే లొంగిపోయిన తర్వాత వీళ్ళని సిట్ అధికారులు విచారించారు. దాదాపు 8 గంటల పాటు అనేక అంశాలను వీళ్ళ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రతిదానికి కూడా సమాధానం దాటవేశారు. మాకేం తెలియదంటూనే సమాధానం చెప్పారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే అంశం అంటే నాగరాజును అరెస్ట్ చేసి విచారించినప్పుడు కూడా నాగరాజు ఏ విధంగా వ్యవహరించాడో అదే విధంగా కానిస్టేబుల్స్ కూడా వ్యవహరించారు. సిట్ అధికారులు ప్రశ్నకు మొత్తం సమాధానం దాటవేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఈ కేసులో కీలకంగా సాయికృష్ణని కొట్టినప్పుడు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఈ ఘటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ పరారయ్యాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నిన్న సిట్ అధికారులు ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అదుపులోకి తీసుకుని అతని నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ అంశంలో మరొక కీలక ఇష్యూ కూడా బయటకు వచ్చింది. ఒక లేడీ కానిస్టేబుల్, కృష్ణలంకలో పనిచేసే ఒక లేడీ కానిస్టేబుల్ సిట్ అధికారులు ఎవరెవరిని విచారిస్తున్నారు, ఏ అంశాలు అడుగుతున్నారు, ఏ విషయాల మీద ఆరా తీస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తున్నట్లు సిట్ గుర్తించింది. నిన్న ఆ కానిస్టేబుల్ని కూడా విచారణకు పిలిచారు. సమాచారం ఏ విధంగా సేకరిస్తున్నారు, ఎవరెవరికి ఈ సమాచారాన్ని అందిస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా లేడీ కానిస్టేబుల్ నుంచి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ కేసు నీరుగార్చడం కోసం పోలీస్ యంత్రాంగం కొంత పని చేస్తున్నది దీంట్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే నాగరాజు అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఒక పక్క ఏసీపీ లతా కుమారి ఇటు సిట్ అధికారులకి వచ్చి సహకరించారు, అనేక అంశాల మీద సమాచారం ఇచ్చారు. కానీ ఆ సమాచారం అవ్వగానే వెళ్ళి మళ్ళీ నాగరాజు తోటి మీటింగ్ అయిన సందర్భాలు కనిపించాయి. అక్కడే దాదాపు రోజులు తరబడి అక్కడ వెయిట్ చూసిన పరిస్థితి కూడా కనిపించింది. అదే నేపథ్యంలో ఇప్పుడు కానిస్టేబుల్ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి. దీంతోపాటు ఇటు అశోక్ నానీయులతో పాటు సిఐకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సురేష్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. గత 3 రోజులు బట్టి సురేష్ నుంచి అనేక సమాచారాన్ని రాబడుతున్నారు. సాయికృష్ణ మృతి చెందిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయడంలో సురేష్ చాలా కీలకంగా వ్యవహరించాడంటూ సిట్టు గుర్తించింది. ఆ నేపథ్యంలో అశోక్, నాని, సురేష్ వీళ్ళు ముగ్గురు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి బేరసారాలు ఆడడం, దానికి సంబంధించి కుటుంబ సభ్యులు సిట్ అధికారులకి పూర్తి సమాచారం ఇవ్వడంతో కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామంటూ సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అశోక్, నానీలు అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా వాళ్ళ నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినా దాంట్లో విఫలమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ సమాచారాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారమే వీళ్ళిద్దరూ కూడా సిట్ అధికారులకు సహకరించలేదు అనేది అయితే తెలుస్తుంది. అయితే దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు, అసలు మార్కాపురం నుంచి ఎందుకు సాయికృష్ణ తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, మర్డర్ లాకప్ డెత్ చేసిన తర్వాత ఎందుకు శవాన్ని మాయం చేశారు, అదే దీని వెనకాల ఉన్న కారణం ఏంటనేది మాత్రం ఇప్పుడు కొంచెం బయటకు రాలేదు. దాదాపు 60 రోజులు గడుస్తున్న ఈ కేసుకు సంబంధించి ఒక్క లీడ్ కూడా బయటికి రాని పరిస్థితి. కేవలం సిట్టు రిమాండ్ రిపోర్ట్లకు మాత్రమే పరిమితం అవుతుంది, స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప అసలే కీలకంగా ఉన్న వీడియో ఎవిడెన్స్కి సంబంధించి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజు కోర్టులో కానిస్టేబుల్ని హాజరుపరిచిన తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలని పొందుపరుస్తారనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి. హరి. రైట్ సురేంద్ర, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.